తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ముందస్తుకు సిద్ధమవుతోంది. ఆరోపణలు చేయడం కాదు, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రండి అంటూ సీఎం కేసీఆర్ సవాల్ విసరడంతో పక్కా ప్రణాళికతో ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు వరుస భేటీలతో రాజకీయాన్ని మరింత హీటెక్కించనుంది. తెలంగాణలో ఒక్కసారిగా హీట్ పెరిగింది. అధికార పార్టీ టీఆర్ఎస్ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసి ఎన్నికల రణక్షేత్రంలో దిగడంతో విపక్షాలు కూడా అదే దూకుడుతో దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎక్కడా తగ్గకుండా ఎన్నికల్లో పోటీ పడేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ముందస్తు సమాచారం ఉండడంతో అధిష్టానంతో పలుమార్లు చర్చించిన టీపీసీసీ ఇక మరింత స్పీడ్గా పార్టీ కార్యక్రమాలు చేపట్టనుంది. ఎన్నికల మేనిఫెస్టోను ఇప్పటికే రూపొందించింది. ఇక ఎన్నికల ప్రచార షెడ్యూల్స్, అభ్యర్థుల ఖరారు మీద దృష్టి సారిస్తోంది. అసెంబ్లీ రద్దు సమయానికి ఢిల్లీలోనే ఉన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కాంగ్రెస్ వార్ రూమ్లో పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏంటి, ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించారు. ఈ సమావేశాల్లో ఇంకా కంటిన్యూ కానున్నారు. ఇవాళ టీపీసీసీ కార్యవర్గం గాంధీభవన్లో భేటీ కానుంది. ఇందులో సీనియర్ నేతలంతా పాల్గొంటారు. అంతకుముందు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జానారెడ్డి నివాసంలో భేటీ అయి తాజా రాజకీయాలపై చర్చిస్తారు. ఇక అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించనుంది. మానస సరోవర్ యాత్రలో ఉన్న పార్టీ అధినేత ఈ నెల 12న ఢిల్లీ చేరుకుంటారు. అదే రోజు మళ్లీ ఢిల్లీ రావాలని ఉత్తమ్కు అధిష్టానం సూచించింది. సోనియాతోనూ ఎన్నికల సభకు టీపీసీసీ ప్లాన్ చేస్తోంది. ఇక రాహుల్ గాంధీని తిట్టినందుకు నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయనున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. అసెంబ్లీ రద్దుతో అన్ని పార్టీల్లో వేడి పుట్టించారు సీఎం కేసీఆర్. ఇప్పుడు అన్ని పార్టీలు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. తెలంగాణ కమలదళం కూడా కథనోత్సవాన్ని చూపుతోంది. అమిత్ షా టూర్ ఆ పార్టీకి బూస్టింగ్ ఇవ్వనుంది. సెప్టెంబర్ 15న మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ సమరశంఖం పూరించనుంది. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల వేడే. పార్టీలన్నీ ఎన్నికల ప్రిపరేషన్లో పడిపోయాయి. అసెంబ్లీ రద్దవడంతో ఇక ఎన్నికల సరంజామా సర్దుకునే పనిలో పడ్డాయి. సీఎం కేసీఆర్ ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామనడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. సీఎం కేసీఆర్ తీరును తప్పుపడుతున్న బీజేపీ కూడా ఎన్నికల పోరుకు సిద్ధమవుతోంది. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయగానే గవర్నర్ను కలిసిన బీజేపీ నేతలు అధికార దుర్వినియోగం జరగకుండా చూడాలని కోరారు. రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో మరింతగా అధికార దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎమ్మెల్యేలు కానీ, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు కానీ, అధికారులను కానీ, పోలీస్ యంత్రాంగాన్ని కానీ, రెవెన్యూ యంత్రాంగాన్ని కానీ, లేకపోతే ఆ యొక్క స్థానిక సంస్థల యంత్రాంగాన్ని కానీ తన పార్టీకి అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో అపధర్మ ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో కొనసాగేటువంటి అవకాశము గవర్నర్ గారు కేసీఆర్ గారికి ఇచ్చారు. కాబట్టి ఈరోజు గవర్నర్ బాధ్యత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు పరిపాలన జరగాలి. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం కాకుండా చూడాలి. ఏ రాజకీయ పార్టీ పైన కూడా అన్యాయం జరగకుండా చూడాలి. ఇక ఎన్నికల ప్రచారానికి కూడా కమల్నాథులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 15న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మహబూబ్ నగర్లో జరిగే ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేసి తెలంగాణ ఎన్నికల పోరులో తాము డమ్మీలం కాదని చూపించాలనుకుంటోంది బీజేపీ నాయకత్వం. భారీ జన సమీకరణకు ప్లాన్ చేస్తోంది. సభ ఏర్పాట్లను పార్టీ సీనియర్లు దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. ఈ రోజు మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మహబూబ్ నగర్ వెళ్లనున్నారు. 10వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాలమూరు వెళ్లి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. సభను సక్సెస్ చేసేందుకు అసెంబ్లీల వారీగా ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగించారు. మరి తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్న బీజేపీ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. తెలంగాణ టీడీపీ నేతలు ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కారు రద్దు, తెలంగాణ రాజకీయాలపై చర్చ జరిగింది. అధినేతతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యునుగాల పెద్దిరెడ్డి కాంగ్రెస్తో పొత్తుపై సానుకూలంగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ తర్వాత ముందస్తు ఎన్నికల కార్యాచరణపై నిర్ణయిస్తామని పెద్దిరెడ్డి ప్రకటించారు. తెలంగాణలో అసెంబ్లీ రద్దై రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కడంతో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆ పార్టీ తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. ఏపీ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబుతో భేటీ అయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యునుగాల పెద్దిరెడ్డి పలువురు తెలంగాణ నేతలు తెలంగాణ సర్కార్ రద్దు, తదుపరి పరిణామాలపై చర్చించారు.
5 ఏళ్లకు ప్రజలు అవకాశం ఇస్తే కారణం లేకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. పూర్తి మెజారిటీ ఉన్నా ఎందుకు రద్దు చేసుకున్నారో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడం చూస్తుంటే చాలా రోజుల నుంచే ఎన్నికల ప్రిపరేషన్లో కేసీఆర్ ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. ఏదేమైనా అబద్ధాల ప్రభుత్వాన్ని భరించే బాధ తప్పిందని, అసలు కేసీఆర్కి రాజయోగం ఇప్పటి వరకు మాత్రమే ఉందేమో అంటూ పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. మాకైతే చాలా సంతోషం. 5 ఏళ్ళు మేము మొయ్యలేము. ఈ అబద్ధాల పాలన, ఈ అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రిని మాకు వద్దు. ఇచ్చిన ఏ ఒక్క మాట నిలబెట్టుకోలేనటువంటి ఈ ప్రభుత్వం ఎంత తొందరగా పోతే బాగుంటుందని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్న వాళ్లకు 9 మాసాలు అడ్వాన్స్గా అవకాశం వచ్చింది. అది చాలా శుభసూచకం. తప్పకుండా ప్రజల విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. బహుశా రాజయోగము 4 సంవత్సరాల 3 మాసాల 3 రోజులు ఉందేమో. ఇంకా తర్వాత అతనికి రాజయోగం ఉండి ఉండదు కావచ్చు, పరిపాలన చేసే అవకాశం లేకపోయి ఉండవచ్చు. అందుకనే ఇంత ఆగా మేఘాల మీద నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. తెలంగాణలో ఎవరితో కలిసి ముందుకెళ్లాలనే దానిపై పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించారు నేతలు. దీనిపై మరింత లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ తమతో పొత్తుకు సిద్ధమంటోందని, కోదండరాం లెఫ్ట్ పార్టీలు ఐక్య కూటమితో వెళదామనే ప్రతిపాదనలు తీసుకొస్తున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. అన్ని రకాలుగా ఆలోచించి పొత్తులపై నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్, లెఫ్ట్, టీడీపీ, కోదండరాం పార్టీలు కూటమిగా ఏర్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఏపీ మంత్రులు, ముఖ్య నేతల మీటింగులోనూ తెలంగాణలో పార్టీ వైఖరి ఎలా ఉండాలన్న దానిపై చర్చ జరిగింది. తెలంగాణ రాజకీయాలపై గంటకు పైగా చర్చించిన చంద్రబాబు నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. అసెంబ్లీ రద్దు ప్రీప్లాన్డ్ గానే జరిగిందని, మోడీ కేసీఆర్ సాన్నిహిత్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందన్నారు నేతలు. కారణాలు చెప్పకుండానే అసెంబ్లీ రద్దు చేశారని, రాజ్యాంగ వ్యవస్థలు, గవర్నర్ చేసే పనులను కూడా కేసీఆర్ చెప్పేశారని నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఏ పార్టీతో కలిసి వెళితే బాగుంటుందనేది చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు. వామపక్షాలు, కోదండరం వంటి నేతలు కలిసొచ్చేందుకు ఆసక్తి చూపుతుండటంతో తెలంగాణ టీడీపీ నేతలతో సంప్రదించి తుది నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు నేతలతో